RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని లోన్వెల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 34 సంవత్సరాల క్రితం 1989 నుంచి 1990 బ్యాచ్లో 10వ తరగతి విద్యను అభ్యసించిన విద్యార్థులు అందరూ కలిసి చదువుకున్న పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసి వారి అనుభవాలను పంచుకున్నారు. పూర్వ విద్యార్థులు మాజీ ఎంపీటీసీ ధోని రవీందర్, రామకోని శ్రీనివాస్ గౌడ్, రామ్దాస్, మయూర్, గీత, శ్రీదేవి, లలిత, అర్చన, మాధురి, సరస్వతి, కాశీనాథ్, భాస్కర్ రాజా, రమేష్, సంతోష్, భూషణ్, గోపాల శ్రీనివాసులతో కలిసి పూర్వ గురువులైన ప్రధానోపాధ్యాయులు ప్రహ్లాద్, శంకర్ నారాయణ, మొండయ్య, రాజేశ్వర్, మనోహర్, సత్యనారాయణ, అవనిధర్ అనే గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. గురుదేవో భవ అంటూ పాదాభివందనాలు చేశారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించి వివిధ రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడడానికి మా గురువులే కారణమన్నారు. గురువులందరికీ మరోసారి మీకు మా విద్యాశాఖ తరఫున అభినందనలు. రామ్దాస్ చెప్పినట్టుగానే మీరు సంబోధించాల్సి వస్తుంది. జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేయడమే కాదు, ఒక ప్రొఫెసర్గా పనిచేయడమే కాదు, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అని అతి ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే దానికి అకాడమిక్ కోఆర్డినేటర్గా సార్ పురుషోత్తం అయితేంది, వీళ్ళందరూ కూడా చాలా విద్యాశాఖలో ఇప్పటికీ సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా అగ్రికల్చరల్, వ్యాపారం, సాఫ్ట్వేర్ రంగాలలో కూడా శాఖ గర్విస్తుంది సార్ లోనవెల్లి పాఠశాల విద్యార్థులను చూసి. అందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలను చేస్తున్నాం. యాక్టివ్గా ఏ రోల్లో ఉన్నా ఒక్క లోనవెల్లికి కాదు సార్, ఇక్కడ ఉన్న మీ విద్యార్థులు ఇప్పుడు రాజా రమేష్ ఉన్నాడు అనుకోండి, సిర్పూర్ తాలూకాలో తెలియని వ్యక్తులుగా మారిండ్రు అంటే ఇక్కడ పిల్లలు సిర్పూర్ నియోజకవర్గం జిల్లాలో తెలియని వ్యక్తులుగా కాదు, అంతటా వీళ్ళని గుర్తించే స్థాయికి ఎదిగిందంటే మీరు పెట్టిన మొక్కలు వృక్షాలు అయినాయి సార్, ఫలితాలను ఇస్తున్నాయి, సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా మారిండు. వాళ్ళందరి తరఫున జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది వారికి చదువునందించిన గురువులకే సార్. ఆ కాలంలో ఎటువంటి పరిస్థితులు లేవు. 87 ప్రాంతంలో ఈ ప్రాంతం ఎట్లుండేదో మేము ఊహించితేనే తెలుసు. ఒక బస్ సౌకర్యం ఉండదు. వీళ్ళు ఇందులో చాలా మంది నా క్లాస్మేట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ కూడా జీనియస్ లాగానే వివరించారు అని అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది బలమైంది. అందువల్లనే వాళ్ళు నిజంగానే ఉన్నతమైన స్థానానికి ఎదగగలిగారు సార్. అందుకే ఇంకా ఓ రోజు నన్ను ప్రత్యేకంగా వాళ్ళొక కోరిక కూడా కోరారు సార్. మేము వెళ్తున్నప్పుడు ఇవన్నీ వాళ్ళు వ్యక్తిగతంగా చేస్తున్నారు. ఈ స్టేడియం కట్టించడం, స్కూల్కి పెయింటింగ్ వేయించడం, చాలా సహాయం చేస్తున్నారు సార్. విద్యాశాఖకు ప్రత్యామ్నాయంగా వాళ్ళు పనిచేస్తున్నారు. మీ ప్రీవియస్ విద్యార్థులు ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్నారు. అంతేకాదు ఈ రోజు కూడా ఖచ్చితంగా మాకు మొబైల్ సైన్స్ ల్యాబ్ అనేది ఒకటి ఉన్నది సార్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు 70 లక్షల రూపాయలు అపాయింట్మెంట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న గురువులందరూ కూడా సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయులు. మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, నేను మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుపడతాను సార్. మీ ఎడ్యుకేషన్